అల్లరి నరేష్ మాత్రం మొత్తం మాసే, ఏమన్నా యాక్షనా, కానీ సినిమా బాగాలేదు భయ్య. బలగం సినిమా తీశారు, అప్పుడు బలగం గురించి గొప్పగా చెప్పుకున్నాం. ఇప్పుడు బచ్చనమల్లి గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి. నేను కావాలంటే రాసిస్తాను, ఇదే డైరెక్టర్ మళ్ళీ ఇంకో హిట్ కొడతాడు. కానీ బొంగు అదేముండదు, సినిమాలో బరాబర్ చూపించిండు. ఎందుకంటే ఒక అమ్మాయి వచ్చినా ఒక వ్యక్తి మారాడు, అంత ఈజీ కాదు. మాస్ చూస్తే ట్రైలర్ చూస్తే మాత్రం మొత్తం మాస్ ఫైట్స్ అట్లా అనుకున్నాం. సినిమా అంతా ల్యాగ్ తీశాడు మొత్తం. ఫైట్స్ బాగున్నాయి, అలానే యాక్టింగ్ బాగుంది. అంత సినిమా లేదు భయ్య, అవన్నీ ఏం లేదు. జస్ట్ స్లో ఉంది. హీరోయిన్ చనిపోతుంది, హీరో చనిపోతాడు. ఒక క్లైమాక్స్ మంచిగా పెట్టలేదు. అంతే, ఇద్దరు చనిపోతారన్న. క్లైమాక్స్ మొత్తం సెట్ అవ్వలేదు. అంతా ఉంది జర ఫస్ట్ హాఫ్ బాగానే ఉంటుంది సినిమా, సెకండ్ హాఫ్ లాస్ట్లో జర క్లైమాక్స్ జర ఎమోషనల్ ఉంది. అతని యాక్షన్ మాత్రము అల్టిమేట్ అండి, చూడాల్సింది సినిమా. ఒక మూర్ఖత్వం వలన ఒక తండ్రిని, ఒక లవ్ చేసిన అమ్మాయిని, లాస్ట్కి తన తమ్మును కూడా చంపుకుండే స్థితికి వెళ్ళిపోయే సమయంలో వాళ్ళ మమ్మీ ఒక మెసేజ్ చెప్పడం వల్ల అప్పుడు రియాక్షన్ అయ్యి నేను ఏం కోల్పోయానా, ఏంటి ఎలా కోల్పోయానా, నా స్టడీ ఎలా కోల్పోయానా, నేను ఎలా ఉండాల్సిన వాడిని అనేది యాక్చువల్లీ సినిమా బాగా స్క్రీన్ ప్లే అదిరిపోయింది. అతను ఆ మూర్ఖత్వం నుంచి రియాక్షన్ అయ్యేలోపు అతనే కోల్పోతాడు. అతను కోల్పోవడం అంటే చనిపోతాడు. అది సినిమా బాగుందని, మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఒక మూర్ఖత్వం గురించి చెప్పిన మనం మెసేజ్ ఓరియంటెడ్ మూవీ. ఎలా ఉంటుందో మంచి టెన్షన్స్తో వెళ్ళాం. కానీ అల్లం నరేష్ గారు మరిపించి నటన చేశారు. ఎడమంటి నేచర్ మీద సినిమా తీయడం అనేది చాలా గొప్ప విషయం. అది కాకుండా దీన్ని స్క్రీన్ ప్లే రాశారు, రాసిన మధు గారు డైలాగ్స్ కూడా అద్భుతంగా రాశారు. చాలా ఒక యూత్ అనేవాడు చిన్నప్పటి నుంచి కేర్లెస్గా రెక్లెస్గా ఎడమెంట్ నేచర్తో ఉంటే వాడి జీవితం ఎలాగా తుణాతునకలైపోతుందో, వాళ్ళ సంసారం ఎలాగా మొట్టుబట్టిపోతుందో అన్న విషయం బాగా చెప్పారు. అప్పుడు బలగం కుటుంబం గురించి బలగం సినిమా తీశారు, అప్పుడు బలగం గురించి గొప్పగా చెప్పుకున్నాం. ఇప్పుడు బచ్చనమల్లి గురించి మనం గొప్పగా చెప్పుకోవాలి. కుటుంబ సమేతంగా అందరూ చూడాలండి, మంచి పిక్చరు, మెసేజ్. ఇందులో నటన గురించి చెప్పుకోవాలంటే అల్లం నరేష్ గారు మరో రేంజ్లో నటన చేశారు. ఆయన చాలా కష్టపడ్డారు ఈ యొక్క పాత్ర పోషించడానికి. చాలా మంచి సినిమా అండి, తప్పకుండా చూడండి, ఆదరించండి. ఇలాంటి సినిమాలు మనం ఆదరిస్తుంటే కుటుంబ సమస్యల మీద ఇంకా అనేక రకాల సినిమాలు వస్తాయి. తప్పకుండా మనం ఇలాంటి సినిమాలు మనం ఆదరించాలి. క్లాస్ లేదు, మాస్ లేదు. ఇది చెప్పాలంటే మన రియల్ లైఫ్ స్టోరీ, ఒక కామన్ స్టోరీ, ప్రతి ఇంట్లో జరిగే స్టోరీ, ప్రతి ఇంట్లో కోపాలు, ఆవేశాలు ఇవన్నీ ఉంటాయి. సో దానివల్ల ఒక మనిషి ఏం పోగొట్టుకుంటాడు అనే స్టోరీ. సో ఇది స్టోరీ సినిమా అంటే ఒక ఆటోబయోగ్రఫీ అని చెప్పొచ్చు. యాక్టర్ అనేవాడు వర్సటైల్ యాక్టర్. ఇప్పుడు ఒకటి అట్లా అయితే ఇప్పుడు మూల అల్లు అర్జున్ అంత మాస్ పుష్ప చేశాడు, అదంతా చేశాడు. దానికి ముందల అలా వైకుంఠపురం చేశాడు. సో అక్కడ అల్లు అర్జున్కి ఉన్న ఇది నరేష్కి ఎందుకు రారు? హీఈస్ ఫార్ మోర్ సుపీరియర్ యాక్టర్ దెన్ అల్లు అర్జున్. ఇక్కడ ఇండస్ట్రీలో ఎవరైనా ఉంటే హీ హాస్ బీన్ ట్రైన్డ్ ఇన్ డైరెక్షన్ అండ్ వాళ్ళ ఫాదర్ ఒక లెజెండరీ డైరెక్టర్. సో ఇది గ్రౌండ్ నుంచి వచ్చాడు. సో ఇప్పుడు ఒక యాక్టర్ అనేవాడికి స్టీరియోటైప్ పెట్టకూడదు, ఇతను ఇట్లానే చేస్తారు. అట్లా అయితే ఇప్పుడు వెన్నెల కిషోర్ ఉన్నాడు, ఇప్పుడు అప్పటి వరకు కామెడీ చేశారు, ఇప్పుడు విలన్ రోల్స్ చేస్తున్నారు. సో వాట్ ఈస్ డిఫరెన్స్? అక్కడ ఉన్న ప్రొడ్యూసర్స్ కౌన్సిల్స్ మెంబర్స్ అందరి వరకు చిన్న సినిమాలకి థియేటర్లు కరెక్ట్గా ఇచ్చే వరకు హిట్లు లేవు, ఏమీ లేదు. ఈవెన్ పుష్ప కూడా ఏంటంటే ఉన్నట్టు చెప్పాలంటే అక్కడ వాళ్ళు ఇస్తున్న ఫిగర్స్ ఏదైతే ఉందో కామెడీ షోస్, అక్కడ అంత కలెక్షన్స్ లేవు. ఇదంతా మనకి తెలుసు. సో ఇప్పుడు మామూలుగా ఒక సినిమా హిట్, ఒక సినిమా ఫ్లాప్ అనే టైం పోయింది. ఇదంతా ఏంటంటే ఓటీటీ బ్యాండ్. ఒక వ్యక్తి ఒక ఇన్సిడెంట్ చూడంగానే చెడు మార్గాలను ఎందుకు ఎంచుకుంటుండు, మంచి మార్గంలో పోతే మంచిగానే ఉంటాడు కదా అనేది అదొకటి ఉంటే. అయితే ఇక్కడ ముచ్చట ఏంటంటే డైరెక్టర్ కూడా మంచిగా రాసిండు. అంటే ఒక వ్యక్తిని ఎవడు మార్చలేడు, ఒక అమ్మాయి కూడా మార్చలేడు. అంటే ఈ సమాజంలో ఏమనుకుంటారు అంటే ఏదైనా ఇన్ఫ్లుయెంట్ కాగానే చెడు విషయాల్లో పోతుంటే ఏదో ఒక అమ్మాయి వచ్చి మారుస్తుంది అని చెప్పేసి అనుకుంటారు. కానీ బొంగు అదేముండదు, సినిమాలో బరాబర్ చూపించిండు. ఎందుకంటే ఒక అమ్మాయి వచ్చినా ఒక వ్యక్తి మారాడు, అంత ఈజీ కాదు. ఆ వ్యక్తి వల్లనే మార్పు వస్తేనే ఆ వ్యక్తి మారగలుగుతాడు. వాడే అనుకోవాలి మారాలి, నేను మారాలని నేనే అనుకోవాలి. మాస్ క్యారెక్టర్, మెసేజ్ ఓరియంటెడ్ అన్న, పక్కా మెసేజ్ ఓరియంటెడ్. ఎండింగ్ మాత్రం చాలా బాగా నచ్చింది. హీరోయిన్ చనిపోవడం అనేది అంటే బాగా నచ్చింది అదైతే నాకైతే.
అంటే తెలుగులో మ్యూజిక్ అనేది పెద్ద గుర్తుపెట్టుకునేది ఏమి ఉండదు అన్న, కాకపోతే బ్యాక్గ్రౌండ్ సాంగ్స్ పోతుంటే మంచి ఫీల్ అవుతుంది.